అమ్మో, కొండంత భారం నెత్తి మీద పెట్టుకుని ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమిటి? అసలే ఆ పిల్ల గండరగండ దాదాగాడిని దింపిన మనిషి మళ్ళీ ఇప్పుడు ఎవరిని దింపుద్దో? లాయర్ గారు, మా హౌస్ ఓనర్ అర్ధాంతరంగా వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. చివరికి అతను సామాన్లతో సహా వచ్చి మా ఇంట్లోనే తిష్ట వేశాడు. నిన్నెక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి నీ ఫోటో పేపర్లో చూసినట్టు గుర్తు. నీ పేరు నీరజ కదమ్మా? మీ నాన్న పేరు నాగరాజు. అతను హత్య చేస్తే నువ్వే ప్రాణాలకు తెగించి అతన్ని పోలీసులకు అప్పగించావు. అమ్మా, న్యాయవాదులు అని బోర్డు కట్టుకున్న వాళ్ళం కూడా న్యాయానికి నిలబడ్డం లేని ఈ రోజుల్లో నువ్వు న్యాయం కోసం తండ్రికి ఎదురు నిలబడ్డావంటే యు ఆర్ రియలీ గ్రేట్ అమ్మా. ఒరే రాజే, ఇలా రారా. ఏమిటండి? ఆవిడకు నమస్కారం పెట్టడం నీ భవిష్యత్తుకి మంచిదిరా, పెట్టు. నమస్తే. అలా నమస్కారం పెట్టి దిక్కులు చూడడం కాదురా, వెళ్ళి కాఫీ తెచ్చి గౌరవించుకో, వెళ్ళు. నా గురించి మీకు సదభిప్రాయం కలిగినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇప్పుడు మా సమస్య. నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఆ హౌస్ ఓనర్ పేరు ఏమిటో చెప్పమ్మా. అతని పేరు ఆంజనేయులండి. ఆంజనేయులే? పంప తీసి అల్లిపిల్లి ఆంజనేయులు కాదు కదమ్మా? అతనేనండి. అతను మీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు అనుకో. చూడమ్మా, నీ కేసు టేకప్ చేసి నా లాయర్ వృత్తికి న్యాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రేపు ఆంజనేయులు కోర్టులో నువ్వు సరిగ్గా అద్దె కట్టడం లేదన్న ఒకే ఒక్క పాయింట్ మీద కేసు నడిపిస్తాడు. కాబట్టి నేను ప్రతి నెల అద్దె కడుతున్నానండి. అతను సంతకున్న మనీ ఆర్డర్ రసీదులు కూడా ఇందులో ఉన్నాయి. మన ఆ సంగతి చెప్పవే. ఈ బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండగా ఆ ఆంజనేయులు ఎన్ని కుప్పగొంతులేసినా మన దగ్గర పనిచేయవమ్మా. ఈ ఒక్క సాక్ష్యంతో రేపు కోర్టులో చెడుగుడు ఆడేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, హ్యాపీగా వెళ్ళిపోమ్మా. ఆంజనేయులమ్మా, న్యాయం కోసం నిలబడాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. మన బట్టలని కింద పడేసి తన బట్టలు ఆరేసుకున్నాడుగా దొంగ కోళ్ళు. ఇంకెన్నాళ్లే, ఇప్పుడే లంకెల శంకర్రావు గారనే పెద్ద లాయర్తో ఈయన విషయం మాట్లాడొస్తున్నాను. ఇంకొద్ది రోజుల్లో ఈయన గారి పొగరు తెగులు అన్ని కట్టు. లంకెల శంకర్రావు నా లాయరు. ఆవిడది ఫ్రంట్ రూటు, మనది బ్యాక్ రూటు. ఈ దెబ్బతో చెబుతా. ఏమండి, ఏడీనా చూసారా అన్యాయం? హౌస్ ఓనర్ నా కేసు టేకప్ చేశారు, నా ఎగస్ పార్టీ ఆ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశారు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? దుమ్ము దులిపేద్దామని వచ్చాను. ఏడీనా ఆయన ఇప్పుడు కోర్టుకెళ్లారు. మీలాగే ఆయనంటే నాకు కూడా తగమంట. నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్లాడారు. కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అదేదో త్వరగా తీర్చుకోండి. ఉండండి, వస్తాను. ఇదిగోండి అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైలు. అద్దె రసీదుల ఫైలా? థ్యాంక్స్ అండి, 100 థ్యాంక్స్. ఇక చూసుకోండి మీ మంట ఎలా చల్లారుస్తాను. అది నా నవ్వు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల 4 రెండ్లు ఎంతే? ఉప్పు కప్పు 6వ క్లాస్ చదువుతున్నా 4 రెండంతా తెలీదా? చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా. నన్ను సాధించడానికి నువ్వు లాయర్కి ఇచ్చొచ్చిన అద్దె రసీదుల ఫైలు. ఇందులో ఉన్న రసీదులన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా చింపేయబోతున్నా. అది అన్యాయం అని నాకు తెలుసు. కానీ యుద్ధంలో ఒకరికొకరు దెబ్బ కొట్టుకోవడం ధర్మం. ప్రస్తుతం మనం ధర్మరక్షణ చేయబోతున్నాం. అందుకు ఫలమా అష్ట కష్టములు తేలిచి చెప్పుము రామయ్య, తేలిచి చెప్పుము రామయ్య. దైవ సమానురాలైన అమ్మకు
అల్లిపిల్లి ఆంజనేయులు నమస్కరించి వ్రాయినది. మన ఇల్లు మన చేతికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. నువ్వు, నాన్న, గౌరీ వెంటనే బయలుదేరి రండి. మన మూకుముడి దాడితో వాళ్ళని నీ ఇంటి నుంచి తరిమేయటం ఖాయం. ఇట్లు అల్లిపిల్లి ఆంజనేయులు. పట్నం వెళ్ళి ఇల్లమ్మకి వస్తానన్నవాడు అక్కడికి మనల్ని తగలడమంటాడేమిటి? ఇల్లు తగలడమని లేదు, అంతవరకు అదృష్టం. గౌరీ, పర్వాలేదమ్మా, అదన్నందుకు నాకే బాధ లేదు. మీరంతా కట్టకట్టుకుని వాడి దగ్గరికి తగలడండి. నాకు ఇస్తానన్న గడువు లోపల పట్నంలో ఉన్న ఇల్లు అమ్ముకు రాకపోయారు, నేను సోమరాజు కలిసి ఈ ఇంటి పరువుని మీ పరువుని తగలెట్టేస్తాం. జలకాలాటలలో కలకల పాటలలో సార్ మీకోసం అమ్మాయి వచ్చింది సార్. బ్లడీ ఫెలో, నేను ఈ ఆర్టికల్స్ అన్ని పెట్టుకుని పూల్లో ఈత కొడుతున్న అనుభూతి పొందుతుంటే డిస్టర్బ్ చేస్తావా? మీ లైకింగ్ గారు నీరజ్ సార్. నీరజ, బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. బ్యూటిఫుల్ యంగ్ బాయ్. అమ్మో, మిసం మిసం. హలో, ఫైన్ గర్ల్ ఆఫ్ విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నావా? నిజం చెప్పాలంటే నేను బాగా లేనని చెప్పాలి. వాట్? నా జ్యూరిడిక్షన్ లో ఉన్న ఒక కన్య బాగోపోవటమా? అందుకు కారకులు ఎవరో కాదండి, మీ బావ ఆంజనేయులే. ఐసి, నేను ఊళ్ళో లేనన్న సంగతి తెలిసివాడు మా ఇంట్లో గదిని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మొత్తం ఆక్రమించుకుని మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నాడు. మమ్మల్ని ఆదుకోవటానికి మీరు తప్ప మాకెవరూ లేరు సార్. అది నా అదృష్టం. ఐ మీన్ నా డ్యూటీ. నేను వాడికి ఎలాగోలా నాకు చెప్తాను. ఒకవేళ వాడు నా మాట వినకపోతే ఏ టెర్రరిస్ట్ కేసో ఏ బ్లూ ఫిల్మ్ కేసో అతను ఏదో కేసులో ఇరికించాలని మా ఉద్దేశం కాదు సార్. మమ్మల్ని అతను ఇబ్బంది పెట్టకుండా చూస్తారేమోనని. ఓకే ఓకే, నేను వాడికి బుద్ధి చెప్పి మధ్యాహ్నానికల్లా ఫలితం ప్రకటిస్తాను. అన్నట్టు నేను 2 గంటలకల్లా పార్క్ లో మరో నిఖాపై ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నా నిఖా ప్లస్ మన టాకింగ్. అలాగే వస్తానండి. ఆగు. ఏం లేదు, వెళ్ళు. పది అయిపోయింది, ఇంకా నీరజ రాలేదేమిటి? నేను చెప్పిందంత గుర్తుందిగా? ఓ గుర్తుంది. హై లిఫ్ట్. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకక్క? నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీడిని ఎలా తిట్టిపోస్తున్నాడు. అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు?